ఈ కాల్‌లో మనం ఏం చేస్తామంటే దీంట్లో మనకి ఈ 6 మంత్స్ పీరియడ్‌లో మనం ఒక కోర్స్ తీసుకుంటున్నాం మనం. 6 మంత్స్ ఫుల్ కన్సిస్టెంట్‌గా చేయాలది. ఈ 6 మంత్స్‌లో చాలా బిల్డ్ చేయబోతున్నాం. చాలా మందికి కొత్త స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళని ఒక రోడ్ మ్యాప్ తీసుకోవాలి. సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇది ఏదైతే మనం కాల్ పెట్టుకుంటామో ఇది ప్రతి డే మనం ఈవినింగ్ 8:00 పెట్టుకుందాం అనే ఒక ప్లాన్ ఉంది. అండ్ ఈ కాల్‌లో మనం ఏం చేస్తామంటే బేసిక్‌గా ఏదో ఒక టాపిక్ తీసుకుంటాం. ఆ టాపిక్ పైన మనము మాట్లాడుతుంటాం. అండ్ ఒక్కొక్కరు అప్ టు 5 మినిట్స్ వరకు మనం మాట్లాడొచ్చు. ఎవరైతే ఎంత మంచి కమ్యూనికేట్ చేస్తారు, ఎంత మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతారని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చినాం. అండ్ దీంట్లో మనకి ఈ 6 మంత్స్ పీరియడ్‌లో మనం మల్టిపుల్ ఎన్నో వందల టాపిక్స్ పైన మాట్లాడతాం. అండ్ టాపిక్ కూడా మనము ఒకరోజు ముందే డిసైడ్ అవుతాం బేసిక్గా. సో దానిపైన మీరు ఎంత రీసెర్చ్ చేసి మనం ఎంత కంటెంట్ తీసుకొచ్చి మనం మాట్లాడతాం అనేది దీని యొక్క మెయిన్ మోటో అనమాట. సో స్కిల్ షాట్ అనేది ఒక 6 మంత్స్ పీరియడ్ అని మనం అనుకున్నాం. అదొక స్కిల్ మనం తీసుకోబోయే ఇనిషియేటివ్ అది ఫస్ట్ మన లైఫ్‌లోకి. మెయిన్ పొజిషన్ ఇప్పుడు మనది ఇదే జాబ్‌కి. సో ఒక కోర్స్ తీసుకుంటున్నాం మనం. అది చాలా మందిని మీరు ఫామ్ కూడా ఫిలప్ చేపిచ్చారు. అది చాలా రెస్పాన్స్ వచ్చింది. అందరూ మాక్సిమం రియాక్ట్ చేసి పెట్టే ఉంటారు. సో ఆ రియాక్ట్ చేసే చేద్దామని రెడీగా ఉన్నారు చాలా మంది. సో వాటిని స్కిల్‌ని రియాక్ట్ చేసి నెక్స్ట్ 6 మంత్స్ ఫుల్ కన్సిస్టెంట్‌గా చేయాలది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు ఒక టాపిక్ అయినా అయిపోవచ్చు. లైక్ 2-3 అవర్స్ డైలీ ఈవినింగ్ ఉంటది కాబట్టి ఒక టాపిక్ పక్కా అయిపోతది. అయిపోయిన రోజు దాన్ని అయిపోయింది అట్లా విని వదిలేయడం గాకుండా ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని దానిలో ఏమేం పాయింట్స్ ఉన్నాయి, కీ పాయింట్స్ ఏంటిది, దానిలో ట్యాగ్స్ ఏమేమున్నాయి, ఏది దేనికి వాడతారో అయన్నీ మనం చూసి నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ జేయాలి అదే రోజు. ఇంప్లిమెంట్ జేయాలి. లేకపోతే అసైన్‌మెంట్ మీరైనా ఇయ్యాలి. లైక్ ఎర్రర్స్ ఉన్న అసైన్‌మెంట్. ఎర్రర్స్ ఉంటేనే నెక్స్ట్ అడుగుతా ఉంటే తెలుస్తా ఉంటది ఆళ్ళకి. సో మనం వీటికి ఈ 6 మంత్స్‌లో చాలా బిల్డ్ చేయబోతున్నాం. ప్లస్ మనం అంటే ఇప్పుడు చాలా మందికి కొత్త స్టార్టప్ ఐడియాస్ ఉంటాయి. మీకొకటుండొచ్చు, వాళ్ళకొకటుండొచ్చు. కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దేనికంటే ల్యాక్ ఆఫ్ స్కిల్. ల్యాక్ ఆఫ్ స్కిల్ కాబట్టి ఇప్పుడు మనం అదే స్కిల్ నేర్చుకుంటున్నాం. ఏది ఉపయోగపడుతదో మనకి లైక్ యాప్ డెవలప్‌మెంట్ గావచ్చు, వెబ్ డెవలప్‌మెంట్ గావచ్చు. సో వాళ్ళ టాపిక్ ఏముందో దానికి ఫస్ట్ వాళ్ళని ఒక రోడ్ మ్యాప్ తీసుకోమనాలి. మనం ఇది కంప్లీట్ అయిపోయినాక. మనం ఇది చేసుకుంటూ పోతేనే స్టెప్ బై స్టెప్ అది కూడా కంప్లీట్ అయిపోతా ఉంటది. నెక్స్ట్ వచ్చేదేంటంటే మనం ఇప్పుడు చాలా టూల్స్ వాడుతున్నాం. ఒకటి నోషన్ ఒకటి వాడుతున్నాం. ఇంకా స్లాక్ ఒకటి వాడుతున్నాం. దానిలో రిసోర్సెస్ అన్నీ మీరు అప్‌లోడ్ చేస్తా ఉంటారు టైమ్ టు టైమ్. నెక్స్ట్ జీమీట్ పక్కా ఉంటది ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు మనకి జాబ్ వచ్చి మనం జాబ్‌లోకి వెళ్ళినాక కూడా ఆడ మాట్లాడాల్సిందే మనం. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్ అని చెప్తారు. మనం ఇప్పుడే ఈ గ్రూప్ మీటింగ్ పెట్టుకొని డైలీ ఈవినింగ్ ఎవరికి ఏమొచ్చో దాని గురించి మాట్లాడి ఒక టాపిక్ తీసుకొని దాని గురించి మాట్లాడినాక నెక్స్ట్ ఒక్కొక్కరు పోతా ఉంటే అందరికి అలవాటు అయిపోతుంది ఏది జాబ్ వచ్చే టైం కల్లా. సో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది మాట్లాడేటప్పుడు. స్టేజ్ ఫియర్ అట్లాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ పక్కా టీం ఉంటది జాబ్లోకి వెళ్ళాక. టీంలో సైలెంట్గా ఉంటే వాళ్ళు ఏమి ఉంచరు. సో నువ్వు మాట్లాడడం బాగా నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనము నువ్వు చెప్పేది ఏదైతే ఉందో ఇప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బరాబర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఆంటర్ప్రినర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ లైక్ ఎవరైనా ఒకరు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు మన గ్రూప్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిషోర్ ఉన్నాడు. కిషోర్ దగ్గర ఒక ఐడియా ఉంది, రైట్? సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాం, రైట్? సో అది కూడా ఇప్పుడు వాళ్ళు కూడా మనకు కావాలి. బేసిక్గా వాళ్ళు ఉంటే ఇంప్లిమెంట్ క్రియేట్ చేయగలుగుతాం బయట. ఫస్ట్ ఒక మంచి స్టాండర్డ్ అయ్యే టాపిక్ తీసుకొని గ్రూప్ ఉంది కాబట్టి మనకి ఇప్పటి నుంచే గ్రూప్ మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉంటే సర్కిల్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ సర్కిల్ బాగా పెరుగుతుంది. మనకి ఇప్పుడు అందరూ ఒకటే పర్సన్ ఒకటే మొత్తం వెబ్సైట్ తయారు చేయలేడు కదా. అందరికీ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క పేజ్ ఇవ్వాలి. ఈ పేజీనకి సెక్షన్ వైజ్ డివైడ్ చేసుకుని పోతా ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది, మనకు అలవాటు అవుతుంది. సో అది ఈజీగా అవుతుంది. ఇంకా టీం వర్క్ ఇంకా ఈజీగా అయిపోతుంది. సో మనం చేసిందే కాకుండా చేసిన దాన్ని ప్రమోషన్ కూడా చేయాలి. అంటే ప్రమోషన్ ఇన్ ద సెన్స్ మొత్తం మనీ పెట్టి యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అట్లా మనీ కాకుండా మన ఓన్ ప్రమోషన్ చేసుకోవాలి. అది దేనికి వాడతారు, దేనికి సంబంధించింది అని బయట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థం అయిపోయి
మాకిచ్చే మేము వాడుకుంటాం అని చెప్పాలి. ఆ స్టేజ్‌లో ఉండాలి. అవును. అవును. దానికి కమ్యూనికేషన్ పక్కా కావాలి. అవును. సో యాహ్! బేసిక్‌గా దీని గురించే కమ్యూనికేషన్ అనేది ప్రతిదానికి కీ ఉపయోగపడుతుంది. రోల్ ఇప్పుడిది. ఆ! ఆ! నీకు ఇప్పుడది మెయిన్ జాబ్‌లో కీ రోల్ అంటే స్కిల్‌లోను ఈ కమ్యూనికేషన్ మెయిన్. నీకు ఏదొచ్చు డిసిప్లిన్ ఆర్ పక్కా నువ్వు ఏం ఉండాలి. చేయగలుగుతావు అని పబ్లిక్‌కి చెప్పనంత వరకు. ఆర్ నీ యాహ్! ఎదుటోళ్ళకి అదే. చెప్పనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ అదే. ఒక చిన్న విషయం. ఇప్పుడు నీకు ఆకలైతుందని చెప్పినంత వరకు నీకు ఎవడు పెట్టాడు. అదే. సింపుల్. నువ్వు సైలెంట్‌గా కూర్చుంటే నీకైతే ఎవరు పెట్టరు. నీ లోపల ఏం వాళ్ళకి జరుగుతుందో అర్థం నీకు కూడా కాదు. ఎవరికీ తెలవదు కదా! రైట్? అదే. సో, అదే. అదే. అట్లాంటి ఒక కమ్యూనికేషన్‌ని ముందుకు తీసుకుపోయే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మనం డైలీ పెడుతున్నాం. అదే. అదే. డైలీ ఇప్పుడు నీకు నేను తెలవదు, నాకు నువ్వు తెలవదు. మనం ఒక ఆ! నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తున్నాం ఇక్కడ. సో, అదే. చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎట్లయితే ఉంటారో మీ అందరికి తెలుసు, మాకు కూడా తెలుసు. రైట్? ఇక్కడ అదే. ఏంది అదే. మనకు వన్ టు వన్ మనకు కనెక్షన్ ఉంటది కాబట్టి మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. అండ్ అదే. అదే. ఇక్కడ ఇంకో విషయం, ఒక టాపిక్ పైన మనం మాట్లాడుతున్నాం కాబట్టి దానిపైన ఎదుటి వాళ్ళకంటే మనం ఎక్కువ ఏ విధంగా చెప్పగలుగుతాం అనే అదే. రీసెర్చ్ అదే. అనేది ఇక్కడ జరుగుతుంటది కాబట్టి నీ స్కిల్ పెరుగుతుంది. అదే. మనం ఇండమే కాకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ కాకుండా మనం చేసిందేందో వాళ్ళకి చెప్పాలి అర్థమయ్యేటట్టు. యా. అది ఇక్కడ అలవాటయితది మనకి. అప్పుడు మనం జాబ్‌లోకెళ్ళినా కూడా ఇంకా ఈజీ అయితది అప్పుడు అవును. ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. అవును. 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 నువ్వు ఏ రోల్ చేస్తున్నావు, దేనికి వాడుతున్నావు అనేది ఈజీగా చెప్పొచ్చు. అవును. యాహ్! ఇంకేముందంటే మనం డైలీ ఈ వీడియోస్ చేస్తున్నాం. నెక్స్ట్ 6 మంత్స్ అనే కాదు. అది ఇంకా ఎక్స్‌టెండ్ కూడా అవ్వచ్చు. మ్మ్. సో ఫస్ట్ అయితే ఈ ఫస్ట్ 6 మంత్స్ నెక్స్ట్ జూలై వదిలేస్తున్నాం మనము ప్రస్తుతానికి. యాహ్! అండ్ ప్రస్తుతానికి. దాన్ని బ్రేక్ చేస్తూ వస్తున్నాం బేసిక్గా. ఇప్పుడు మన ఈ 1 వీక్ అదే. ఏదైతే ఉందో ఇదంతా కూడా స్కిల్ షాట్ ప్రోగ్రామ్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా, ఎక్కువ మంది జాయిన్ అయ్యేలాగా చేస్తున్నాం. అండ్ యాహ్! నెక్స్ట్ అదే. మనకు మండే నుంచి ఇలా అనుకుంటున్నాం దట్ రియాక్ట్ జేస్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. రియాక్ట్ జేస్ కోర్స్ అదే. కూడా నేను దాన్ని ఒక మాడ్యూల్ లాగా డివైడ్ చేస్తున్నా. బేసిక్గా ఒక్కొక్క మాడ్యూల్ అదే. ఒక్కొక్క వీక్ ఉంటుంది. అండ్ మనం 7 డేస్లో ఒక 1 డే మనం లీవ్ అని అనుకుంటున్నాం కదా. సో 6 డేస్ ఉన్నాయి. 6 డేస్లో 5 డేస్ డిఫరెంట్ టాపిక్స్ పైన ఉంటాయి. అండ్ దానిపైన ఎక్సర్సైజెస్ ఉంటాయి. అదే. ప్రతి దానికి ఉంటుంది. తర్వాత 6th డే ఏదైతే ఉందో ఆ రోజు ఇట్లాగే కాల్ ఉంటుంది, ఎవరు ఎంతవరకు నేర్చుకున్నారని చెప్పి. సో యాహ్! ఎక్సర్సైజెస్ అన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిందే. సో దాన్ని ఫుల్ఫిల్ చేసేలాగా వాళ్ళని మోటివేట్ చేయడానికి మనం ఏదో ఒకటి చేద్దాం. అండ్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి బేసిక్గా. టైం వేస్ట్ చేయకుండా అదే. నేర్చుకోవాలి. అది మన మెయిన్ ఇంపార్టెంట్ మోటో అనమాట ఇక్కడ. అదే. అదే. సో చాలా మంది పాస్ అవుట్ మన లాస్ట్ వీక్‌లో మాట్లాడుకున్నది. మీరు చెప్పింది 2019 బ్యాచ్ వాళ్ళు కూడా ఇంకా జాబ్ సెర్చింగ్ లోనే ఉన్నారు. అవును. అవును. దేనికి కొంతమందికి ఐడియాస్ ఉన్నాయి గానీ ఇంప్లిమెంట్ చేయడానికి రావట్లే. కొంతమందికి స్కిల్స్ ఉన్నాయి గానీ మంచి జాబ్ దొరకట్లే. అవును. ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అది. అవును. వాళ్ళ దానిలోనే ఫాల్ట్ ఉంది. సో ఆ ఫాల్ట్ ని మనం రెక్టిఫై చేసుకుంటూ మనం ఇది ఇక్కడ మనం పెంచుకుంటూ పోతా ఉంటే మనము ఇక్కడ ఇంకొకటి చేయాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు స్టార్ట్ చేసినాం రైట్. మనం ఒక Yeah. 15 డేస్ వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా ఎవరైతే కనెక్ట్ అవుతున్నామో, రెగ్యులర్గా ఎవరైతే మాట్లాడుతున్నారో ఒకరికొకరు మనం ఫీడ్బ్యాక్ ఇచ్చుకోగలిగే స్టేజ్ వస్తుంది. అదే. అదే. సో హర్ష అనేవాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, తను ఏం చేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే. అదే. ఎదుటి వాళ్ళు మనం మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యేది వాళ్ళకు మనకి అదేమంటారు వాళ్ళు మన దానిలో ఎర్రర్ ఏమైనా పాయింట్స్ ఉంటే వాళ్ళు ఈ పాయింట్ ఎర్రర్ ఉంది అని చెప్పే స్టేజ్ లో ఉండాలి. మనం దాన్ని నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకొని రావాలి మళ్ళీ. అది సో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటాం బేసిక్గా డే టు డే. అదే. అదే. సో మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అది కూడా. అదే. అదే. ఎదుటి వాళ్ళను మనం ఏ విధంగా చూస్తున్నాం, వాళ్ళు చెప్తుంటే మనం ఏ విధంగా వింటున్నాం. అదే. సో అదే. అది కూడా నేర్చుకుంటాం. అండ్ ఒకసారి మనం నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోదాం. మనం 10 నిమిషాలు మాట్లాడాం ఆల్రెడీ. ఓకే. ఓకే బ్రో. ఓకే. సో యా, నెక్స్ట్ వన్. వంశీ బ్రో, యా సాయి. నేనేమనుకుంటున్నా అంటే మనం డైలీ కొత్త పీపుల్స్ అనే వాళ్ళు మన ఈ గూగుల్ మీట్ లో వస్తున్నారు కదా. అవును. అవును. మనం వాళ్ళకి ప్రతిరోజు స్కిల్ షాట్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటున్నాం. సో ఐ థింక్ మనకి ఇక్కడే టైం లేదు సాయి, దానికి సంబంధించినది ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ అయిపోయింది. ఈరోజు దానికి సంబంధించిన వీడియో అనేది చేసిన ఆల్రెడీ. సో పిన్ టు పిన్ మనం ఏం చేయబోతున్నాం ఈ 6 monthsలో వీడియోలో ఉంటుంది. దానికి రిఫరెన్స్ ఇద్దాం వాళ్ళకి, తీసుకొని వస్తారు. అంటే వీడియో కూడా నీకు 6 minutes 7 minutes అంతే ఉంటుంది. సో దాంట్లోనే మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మన ప్రాబ్లం ఏం సాల్వ్ చేయబోతున్నాం, దీంట్లో మనం 6 monthsలో ఏం నేర్చుకోబోతున్నాం అని చెప్పి. సో ఆ రిఫరెన్స్ వాళ్ళు చూసుకున్న తర్వాత ఇక్కడికి వస్తారు. మనం ప్రతిసారి ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ ఈ 6 days ఏవైతే ఉన్నాయో, నెక్స్ట్ వీక్ మండే వరకు మనకు ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం అంతా కూడా మనకు స్కిల్ షాట్ని ప్రమోట్ చేయడమే మన పని బేసిక్గా. సో ఇప్పుడు మనం ఎంత గట్టిగా చెప్తే అంత బాగుంటుంది. అవును. మనం ఇంకో వేలో ఆలోచిస్తే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం
బాగా టాపిక్స్ మీద ఎక్కువ డిస్కస్ చేసాం అనుకో, వాటికి రీచ్ వచ్చి ఇంతకు ఏంటనేది ట్రెండింగ్ లోకి వెళ్ళడానికి అవకాశం అలాగ ఉంటుంది అంటావా? అర్థం కాలేదు, అర్థం హలో, కాలేదు. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం స్కిల్ షాట్ గురించి ఎవ్రీడే అంటే ప్రమోట్ చేస్తున్నాం కరెక్ట్, 1 వీక్ నుంచి చేద్దాం అనుకున్నాం కదా. అవును, అవును, అవును. ఇలా కాకుండా డైరెక్ట్ గా ఒక ఐడియా తీసుకుని టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఫుల్ గా నాలెడ్జబుల్ గా డిస్కస్ అందరం చేసాం అనుకో, బాగా రీసెర్చ్ చేసి అవును, అది కొంచెం ఇంకా బాగుండిద్ది కదా. ఆ వీడియోని చూసి ఇంతకు వీళ్ళు దేని గురించి డిస్కస్ చేస్తారు, అవును, 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 టాపిక్ వీళ్ళందరూ అవును. పీపుల్స్ అంటే బాగా ఈ రోజు డిస్కస్ చేసిన అప్పుడు అవును సాయి, నువ్వు అనేది కరెక్ట్. క్యూరియాసిటీ బాగా పెరిగి వస్తారు కదా. అవునవును, అలాగే అంటున్నా. అవును. లెట్స్ ఇప్పుడు మనము ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనం ఆల్రెడీ దాన్ని డిస్కషన్ చేసుకున్నాం కదా. సో ఎంతవరకు అర్థమైందనే ఆ, వ్యూలో మనం మాట్లాడుతున్నాం. ఎట్ ది సేమ్ టైం దీన్ని ఈరోజు ఇదే టాపిక్ తీసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే మనం 3:30 గంటలు మాట్లాడినాం ఆ రోజు, రైట్? 3:30 అవును. గంటలు మాట్లాడిన తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత మనకు వాయిస్ అనేది ఆగిపోయింది. మీరు ఎవరైతే మాట్లాడారో నా వాయిస్ ఒకటే వస్తుంది అండ్ వీడియో అవును. అయిపోయింది. అంటే చెత్త చెత్త అయిపోయింది ఆ రోజు. మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినాం. ఎట్ ది సేమ్ టైం యూట్యూబ్ లైవ్లో ఉన్నాం కాబట్టి లైవ్ వదిలిపెట్టినాం, మనం ఓన్లీ మీట్లో మాట్లాడుకున్నాం. సో అక్కడ చాలామంది రివ్యూస్ ఇచ్చినారు, చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ హర్ష చెప్పినట్టు టచ్ చేసినాం, కానీ అదంతా మిస్ అయిపోయింది ఫుటేజ్. సో దానికోసం మళ్ళీ రిపీటెడ్గా ఈరోజు పెట్టినాం మనం, అంతే. రేపటి నుంచి మనకు ఏ పైన వీడియోస్ ఉంటాయి, అంటే ఏ పైన ఏ రివల్యూషన్ అసలు ఎట్లా టచ్ అయింది మీకు, ఇట్లాంటి కొన్ని టాపిక్స్ తీసుకుందాం. అండ్ రీసెంట్గా చూసిన మీ యొక్క బెస్ట్ స్టార్ట్అప్ ఏంది, ఇట్లాంటి ఒక టాపిక్ తీసుకొని మనం మాట్లాడదాం. వంశన్న, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఓకే. యా, నేను మనీ యాక్చువల్లీ మీ లైవ్ లో కనెక్ట్ అవుతుండే కదా. దేవమణి. యా, దేవమణి. యాక్చువల్లీ అది అప్లికేషన్ ఎంతవరకు అది ఎందుకన్నా ఆఫ్ అయిపోయింది, లైక్ మధ్యలో ఎందుకు ఆఫ్ అయిపోయింది ఆఫ్ ప్రాబ్లమ్? కాలేదు మణి, అది ఏమైందంటే మనము ఫీచర్స్ సేమ్ ఉన్నాయి అండ్ కోడింగ్ ప్యాటర్న్స్ సేమ్ ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే చాలా మంది చూస్తలేరు, మన లైవ్లో కూర్చున్న తర్వాత ఇద్దరు ముగ్గురు జాయిన్ అవుతున్నారు. సో దానివల్ల దాన్ని ఇప్పుడు మనం ఆపినాం. దాన్ని ఆపి ఈ స్కిల్ షాట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన 6 months పీరియడ్ అనుకున్నాం కదా. డే 1 అనేది జూన్ 1 నుంచే స్టార్ట్ అయితే బాగుంటుంది కదా అనే ప్లాన్తో, అంటే గుర్తుంటుంది ఈజీగా జూన్ నుంచే స్టార్ట్ అయింది ఇది అని బండ గుర్తుంటుంది కాబట్టి మనం దీన్ని స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఇది మళ్ళీ జూన్ మధ్యలోకి వెళ్తుంది, మనకి ఇప్పుడు ఇంకా 12 ఎపిసోడ్స్ బాకీ ఉన్నాయి. సో ఎటు కాకుండా అవుతుందని చెప్పేసి దాన్ని ఆపినాం. ఆ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద స్టార్టప్ కాబట్టి దాంతో కూడా మనం వర్క్ చేస్తాం ఈ 6 months పీరియడ్లో. సో ఆ 12 ఎపిసోడ్స్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. అన్న, యాక్చువల్గా నాకు 2 పాయింట్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే నేను ఇప్పుడు స్కిల్ షాట్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కదా. అవును, అది లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఎంతవరకు యూజ్ అవుతుంది? లైక్ మీకు తెలుసు, నేను 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కరెంట్ వర్క్ చేస్తున్నాను చెప్పి. అవును, సో ఆ స్కిల్ షాట్ అనేది ఎలా యూజ్ అవుతుంది? అండ్ నెక్స్ట్ సెకండ్ మోర్ థింగ్, మన ముందు క్రియేట్ చేసిన అప్లికేషన్ ఉంది కదా, అవును, మన జాబ్ పోర్టల్స్ అది ఉంది అవును, కదా. అవును, అవును. యాక్చువల్లీ కరెంట్ ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా అంటే, మోస్ట్లీ కెరీర్ గ్యాప్ పీపుల్ కి జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. మేబీ అవును, మీకు తెలిసి ఉండొచ్చు అది. అవును, అవును, అవును. సో ఇట్లాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇట్లాంటి దానికి మనం సొల్యూషన్ క్రియేట్ చేస్తే దట్ వుడ్ బి గ్రేట్ ఇన్ అవర్ అప్లికేషన్ అనమాట. లైక్ ఎస్, ఎస్, ఒక ఎస్ మణి. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినట్టు అవుతుంది కదా. ఆ, యామని ఈ ఇక్కడ రెండు మనం ఈ పాయింట్స్ 6 షేర్ మంత్స్లో చేసుకోవాలనుకున్నా. ఈ 6 monthsలో మనం పెట్టుకున్న మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఒకటి జాబ్ అనేది లేదు బయట. జాబ్ మార్కెట్ అనేది చాలా తక్కువ ఉంది. ఏ రివల్యూషన్ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ రిప్లేస్ అవుతున్నాయి, కొత్త జాబ్స్ కూడా ఏకి వెళ్తున్నాయి, రైట్? ఇక్కడ ఇది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంది, కాయిన్కి ఆపోజిట్లో ఏముందనంటే, స్టార్టప్స్ ఎవరైతే బిల్డ్ చేద్దామని అనుకుంటున్నారో, జాబ్స్ ఎవరైతే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు స్టార్టప్స్ ముందుకెళ్తలేవు. అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది కూడా ఆగిపోతుంది. సో ఇక్కడ మనం రెండు చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఏవైతే స్టార్టప్స్ వర్క్ చేస్తూ ఉన్నాయో వాళ్ళని సపోర్ట్ చేస్తూ మనం ఆ స్టార్టప్స్ని బిల్డ్ చేపిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం ఆ స్టార్టప్స్ను బిల్డ్ చేసే ప్రాసెస్లో మనకు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కిల్ నేర్చుకుంటున్నారు. ఇక్కడ రియాక్ట్ చేసి కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు అండ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళు తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ద మోటో అండ్ మన ఐడియాలో మెయిన్ స్కెల్టన్ అంటే ఇది. అర్థమైందా? ఓకే, గ్రేట్. యా, నీకు ఇక్కడ ఆంటర్ప్రినర్కి కొత్త వాళ్ళతో ఏ విధంగా వర్క్ చేయించుకోవడం అంటే, స్టార్ట్అప్ అంటేనే బేసిక్గా జీరో నుంచే స్టార్ట్ చేస్తారు కదా. సో ఆయనకి కొత్త వాళ్ళతో ఏ విధంగా వర్క్ చేయించుకోవాలని అదొక ఐడియా వచ్చేస్తుంది అక్కడ. రెండు ఓకే. స్టూడెంట్స్కి స్కిల్ ఏ విధంగా నేర్చుకోవచ్చు, మనము డిస్కషన్స్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నువ్వు అన్నట్టు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్ని అప్ స్కిల్ చేసుకోవడానికి ఇక్కడ ఉపయోగపడుతుంది.
రైట్. అండ్ ఇంకొకటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇట్లా ఏమైనా ఉంటే మనం ఒకటి ఏదో ఒక కాల్ పెట్టుకుంటాం, వాళ్ళ కంపెనీస్లో ఏవైతే ఎక్స్పీరియన్స్ జరుగుతాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిపిస్తాం. అదెందుకు, ఎవరైతే స్టూడెంట్స్ లాగా ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారో అలా ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి బయట అనేది క్లారిటీ వస్తుంది. రైట్. యా షూర్ అన్న. యా. ఇఫ్ డీటెయిల్స్ అని కావాలంటే నేను కూడా షేర్ చేస్తాను, లైక్ హౌ అబౌట్ మై కంపెనీ అని చెప్పి. అండ్ మనీ ఇక్కడ మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కెమెరా ఆన్ చేసుకొని మాట్లాడితే అది గ్రేట్ ఉంటుంది. బేసిక్గా ఇక్కడ ఏంటంటే వీడియోలో మనం ఈ వీడియోని యూట్యూబ్లో పోస్ట్ చేస్తే రేపు ఒకరోజు ఎవరైనా చూసినా కానీ వాళ్ళు చూసి మాట్లాడితే, నేను మాట్లాడితే నా ఫేస్ కూడా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం నేను నా ఫ్రస్ట్రేషన్ కానీ నా ఐడియాలజీ కానీ షేర్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా అనేది వస్తుంది కదా థాట్. షూర్ అన్న, డెఫినెట్లీ రేపటి నుంచి ఆన్ చేస్తాను. యా యా యా. సో నీకు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, చెప్పండి. లైక్ నాకు తెలుసు నీకు 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఓవరాల్ గా. అవును ఇప్పుడు ప్రెసెంట్ ఏ ట్రెండ్ అవుతుంది, దట్ వుడ్ బి అంటే భూమి కండిషన్ ఉంది కాబట్టి అవును. ఇప్పుడు మన ఎన్విడియా ప్రొవైడ్ చేసే జనరేటివ్ సర్టిఫికేషన్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది అది. దాని మీద మనం సర్టిఫికేషన్ చేస్తే లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఎంతవరకు వెయిటేజ్ ఉంటుంది అది? లైక్ యూస్ఫుల్ డెఫినెట్ గా, బట్ ఏ రేంజ్ లో యూస్ఫుల్ ఉంటుందని చెప్పిన ఐడియా ఉంది అన్న దాని మీద? ఇప్పుడు నీకు రోజుకు ఒకటి వస్తుంది మనీ అట్లాంటిది. ఇప్పుడు ఒక దానిపైన వెయిటేజ్ అని మనం పర్సంటేజ్లు పెట్టి ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఈరోజు ఒక పర్సంటేజ్ చెప్తాం, రేపు ఇంకోటి తగ్గిపోతుంది. రైట్. సో ఇప్పుడు ఇంకా ఏఐ రెవల్యూషన్ అనేది పైనకి వెళ్తుంది. నేను ఇంతకుముందే ఒక డాక్యుమెంటేషన్ అది చదివిన ఒక్క నిమిషం చెప్పాలి. చెప్పండి. యా, అది సర్టిఫికేషన్ ఉంది కానీ నిజం చెప్పాలంటే చాలా మంది సర్టిఫికేషన్ చేస్తున్నారు దేనికి, ఓన్లీ సర్టిఫికేట్ కోసం. అవును. వాళ్ళది దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అసలు ఎవరు. సర్టిఫికేట్ అంటే జస్ట్ సర్టిఫికేట్ కోసం చేస్తున్నారు. ఏది రెజ్యూమ్ లో వెయిటేజ్ ఉంటుందని చెప్పి రియాక్ట్ చేసి సంబంధించిన కోర్స్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఎంతమంది అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 76 మెంబర్స్ ఇప్పుడు మనకు ఫామ్ ఫిల్అప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫ్రీ సర్టిఫికేట్ కూడా మనం ఇస్తున్నాం. అండ్ ఇది మీ రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు అనే పాయింట్ మనం చెప్పగలిగితే నీకు రేపు పొద్దున 1500 మంది వస్తారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా సర్టిఫికేటే వాల్యూ ఉందని చెప్పి. సర్టిఫికేట్ కాదు, నువ్వు చేసి చూపించాలి. బ్రో హర్ష బ్రో, మీకు ఐడియా ఉందో లేదో, సర్టిఫికేషన్ ఇస్ నాట్ ఫ్రమ్ అంటే రెగ్యులర్ సర్టిఫికేషన్ కాదు. ఐఎమ్ సేయింగ్ దట్ కంపెనీ ఫ్రమ్ ఎన్విడియా, బీ స్కూల్ ఇట్లా ఉంటాయి, ట్రిపుల్ బీ స్కూల్స్ ఉంటాయి కదా. నేను అలాంటి సర్టిఫికేషన్ అలాంటి ఇన్స్టిట్యూట్ నుంచి మనం సర్టిఫికేషన్ చేస్తే అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి హౌ వుడ్ బి అంటే అంత ఎట్లా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నట్టు క్వశ్చన్ అనమాట నాకు. సర్టిఫికేషన్ అండ్ అంటే జనరేటివ్ ఆల్రెడీ అంటే జనరేటివ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడానికి కదా సర్టిఫికేషన్ చేసేది. సో నేను అదే కానీ నేను చెప్పేదానికంటే కొంతమంది జస్ట్ వీడియోస్ ఇన్ని వదిలేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎన్విడియా అదే నేను కాదని చెప్పట్లే, ఎన్విడియా మంచిదే, పెద్దదే, అది ఇంకా మనకే మంచిది ఎన్విడియా సర్టిఫికేట్ మన రెజ్యూమ్ లో ఉంటాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సర్టిఫికేట్ ఉంది కాకపోతే చేయట్లే వాళ్ళు, జస్ట్ సర్టిఫికేట్స్ గురించి చేస్తున్నారు వాళ్ళు. దానిలో ఏముంది, దానిలో స్కిల్ ఏంటిది అది ఇంప్లిమెంట్ చేసి చూపెట్టలే ఎవరు. యా. సో మనీ నీకు క్లియర్ అయిందా దట్ ఏదైతే మనం ఏది స్కిల్ షాట్కి సంబంధించిన డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయినాయి. అట్ ది సేమ్ సర్టిఫికేట్కి సంబంధించింది కూడా అయిందని అనుకుంటున్నా. రైట్ మనీ? యా. సో రేపటి నుంచి వెళ్ళి మనం కెమెరాతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనీ. ఓకే. షూర్. యా. సో నెక్స్ట్ వన్. సారీ ఫర్ ది లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. చెప్పండి. అంటే ఇది మళ్ళీ ఎప్పుడు అంటే రెజ్యూమ్ ఎప్పుడు అవుతుందా మళ్ళీ మన అప్లికేషన్, ప్రీవియస్ అప్లికేషన్? అది వస్తుంది ఏదైనా వీకెండ్స్ అట్లా స్టార్ట్ చేద్దాం మనము. ఎప్పుడైతే ఇది నాకు తెలిసినంత వరకు ఈ వీక్ మొత్తం కూడా మనం ఈ స్కిల్ షాట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ప్రమోట్ చేద్దాం బేసిక్గా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఏమైందో ఈ అకౌంట్ అనేది ఎక్కువ రీచ్ అవుతలేదు అనిపిస్తుంది. సో దాన్ని రీషేర్స్ చేద్దాం, ఒకవేళ దానివల్ల ఏమైనా రీచ్ అవుతుందేమో చూద్దాం. అండ్ కొంచెం ఎక్కువ పుష్ వస్తే ఇంకెక్కువ మంది జాయిన్ అయితే మనకు కూడా కొంచెం బూస్ట్ ఉంటుంది కదా చేయడానికి. సో విత్ ఇన్ ఏ వీక్ అది కూడా స్టార్ట్ చేద్దాం. అంటే ఈ ప్రోగ్రామ్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి స్టార్ట్ చేస్తారా, లైక్ బేసిక్ ఆఫ్ HTML నుంచి లేకపోతే జీరో నుంచి? ఓకే. యా. సో రియాక్ట్ చేసి అనేది కూడా జీరో నుంచే స్టార్ట్ అవుతుంది.
స్టార్ట్ అవుతుంది. అది ఆ 12 ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 12 ఎపిసోడ్స్ కంప్లీట్ చేద్దాం. డిస్కషన్ ఫ్లో అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మన జాబ్ ఫ్లో అనేది ఒక 2 లైవ్స్లో ఒకటి ఫ్రంట్ ఎండ్ ఒకటి బ్యాక్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఫ్రీలాన్సింగ్కి సంబంధించి ఒక 3 ఎపిసోడ్స్ అయితే కావచ్చు బహుశా. సో మనం అన్నీ కవర్ చేసేసరికి 10 ఎపిసోడ్స్లో అయిపోతుంది బహుశా. కంప్లీట్ చేసేద్దాం అది కూడా. అండ్ ఈ 6 మంత్స్లో మనం ప్రమోట్ చేయాల్సిన ప్రాజెక్ట్ అది కూడా మన లిస్ట్లో ఉన్నది. యా ఫణీంద్ర. హాయ్ బ్రో. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ యా చెప్పాలి బ్రో. ఇది స్కిల్ షాట్ కంప్లీట్ అయినాక HTML స్టార్ట్ చేస్తారా బ్రో నెక్స్ట్ వీక్ నుంచి? అవును. సో ఫ్రమ్ ద డే 1 నీకు దాన్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తున్నా బేసిక్గా. రియాక్ట్ జేఎస్ కోర్స్ అనేది నీకు దాంట్లో HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్తో పాటు రిడక్స్ వస్తుంది, బూట్ స్ట్రాప్ వస్తుంది, SCSS వస్తుంది, చాలా ఉన్నాయి దాంట్లో. సో ఒకటి తర్వాత ఒకటి మాడ్యూల్ లాగా డివైడ్ చేస్తున్నా. అండ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మనము మాడ్యూల్స్ లాగా అదే బ్రో, నాకు అంత నాలెడ్జ్ లేదు అది ఫ్రంట్ ఎండ్ నుంచి, అందుకని అర్థమయ్యేలాగా ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఏముంటాయి, మీకు బేసిక్ రిక్వైర్మెంట్ ఏముంటుంది, ప్రతిది కూడా ఇన్ డీటెయిల్గానే కోర్స్ అనేది రెడీ చేస్తున్నా. దానికోసం నాకు ఇంకొక 1 వీక్ టైం పడుతుంది. సో ఆ 1 వీక్లో మనం ఇది కూడా ప్రమోట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ 1 వీక్ పోస్ట్ పోన్ చేసిన బేసిక్గా. లేదంటే మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసేది. ఓకే, ఈలోపు మెంబర్స్ కూడా ఎక్కువ మంది జాయిన్ అయితే మనకు కూడా అది సో డాక్యుమెంటేషన్లో లేట్ అవుతుంది తప్ప కోర్సులో కాదు. కోర్స్ అనేది నీకు నాకు తెలిసినంత వరకు ఒక 40 to 60 డేస్ ఉంటుంది అనుకుంటా. సో ప్రతిరోజు 1 hour 2 hours క్లాస్ ఉంటుంది. అది కూడా ఇంతే డీటెయిల్ ఉంటుంది. మనం అందరం మాట్లాడుకుంటూనే కోర్స్ చేస్తాం. పిచ్చ ఫన్ ఉంటుంది, ట్రస్ట్ మీ, మామూలు ఉండదు. అట్లే కంటెంట్ కూడా మంచి ఫన్నీ వేలనే చెప్పేదాగా ఎగ్జాంపుల్స్తో చేస్తున్నా కోర్స్ కూడా. బయట నువ్వు ₹1,00,000 ఇచ్చినా నీకు అట్లాంటి కోర్స్ అనేది దక్కది, ట్రస్ట్ మీ. అంత డీటెయిల్ డాక్యుమెంటేషన్తో వస్తున్నా. సో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో నువ్వు స్కిల్ షాట్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం స్టార్టప్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నువ్వు ఆపు అండ్ ఇంకొకరికి వెళ్ళిపోదాం. అండ్ కెమెరా ఆన్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? అంటే నేను కొద్దిగా మైండ్ బయట ఉన్నప్పుడు. ఓకే, రేపటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కెమెరాతో రారు. ఎందుకంటే మనం లైవ్లో పెట్టుకున్న తర్వాత నేను ఒక్కనే మాట్లాడుతున్నా, పక్కన మొత్తం మనకు టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. సో ఫేస్ ఉంటే కంటిన్యూ. స్టూడెంట్స్కి స్టార్టప్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నావు నువ్వు? నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేదు ఈ టాపిక్. అండ్ ఇక్కడ మనకు ఇంకోటి ఏమవుతుందంటే మనీ కూడా, మనము ఈరోజు టాపిక్ ఏంటి, ఇది స్టూడెంట్స్కి అండ్ స్టార్టప్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది స్కిల్ షాట్ అనే ప్రోగ్రామ్ అనేది మెయిన్ టాపిక్. సో దానిపైన నువ్వు కూడా మాట్లాడలేదు ఇక్కడ. ప్రతి ఒక్కరు దానిపైన ఏమైనా డౌట్స్ ఉంటే అడిగితే బాగుంటుంది. యా, సో నువ్వు మాట్లాడతావా, మనోడికి హ్యాండ్ ఓవర్ చేస్తావా, మనోడు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడతావా అని నువ్వు డిసైడ్ చేసి చెప్పు ఒకసారి. షూర్ అన్న, వాళ్ళు మాట్లాడిన తర్వాత. ఫనీ. అండ్ వంశీ బ్రో ప్లీజ్ రెడీ. నువ్వు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినావు ఎప్పుడు స్టార్ట్ అవుతామని. యా ఫనీ బ్రో. హలో. యా ఫనీ బ్రో. ఫనీ బ్రో మాట్లాడండి, మీ గురించి వెయిటింగ్. బ్రో నేను నెక్స్ట్ టైం చెప్తాను. ఓకే వంశీ బ్రో. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మన లైవ్లో రచ్చలేపినావు. థ్యాంక్ యూ. అన్ఫార్చునేట్లీ అది మనకు ఫుటేజ్ అంతా ఎగిరిపోయింది కాబట్టి మనం బ్యాగ్ తీసుకురాలేం కాబట్టి రోజు కూడా అట్లే దుమ్ము లేపుతామని అనుకుంటున్నా. యా, సో యా ఈ టాపిక్ పైన నీ యొక్క 2 నిమిషాల డిస్క్రిప్షన్ ఆర్ దాన్ని ఏమంటారు ఎక్స్ప్లెనేషన్. ఓకే బ్రో. ఫస్ట్లీ ఫేస్ విజిబుల్ గానే ఉందా బ్రో? విజిబుల్ బ్రో. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. సో స్కిల్ షాట్ అనేది బేసికలీ మనకు స్టార్టప్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎంప్లాయీస్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా అంటే ఏదైనా ఒక థింగ్ 100% నేర్చుకోనికి ఒకంతో సాధ్యం కాదు. సో ఏదైనా గ్రూప్గా డిస్కషన్ చేసినా, ఏదైనా కొద్దిగా టాపిక్స్ ఎలాబరేట్ చేసినా కానీ ఒక్కొక్కరి మైండ్ సెట్లో ఒక్కొక్కరి విధంగా ఉంటుంది. సో అది ఒక స్టూడెంట్కి అయినా కానీ
అంటే పర్సీవరెన్స్, నాలెడ్జ్ని పర్సీవ్ చేసుకోనికి ఒక స్టూడెంట్కి అయినా కానీ, ఎంప్లాయీకి అయినా కానీ, స్టార్ట్అప్కి అయినా కానీ అదొక బేసిక్ ఫండమెంటల్ లాగా ఉపయోగపడుతుంది అనేది నా ఓవర్ వ్యూ బ్రో. యా యా సింపుల్గా షార్ట్గా అయిపోయినావుగా. యా అండ్ ఈ 6 మంత్స్లో మనము ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసినాం కదా, రైట్? Yeah. Yes. రెగ్యులర్గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి, రెగ్యులర్గా మనతో ఉండే వాళ్ళకి బేసిక్గా వాళ్ళు వాళ్ళ స్కిల్ని ఎక్కడ చూసుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు? బేసికలీ బ్రో స్కిల్స్ చూడాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్, బట్ ఒక టీమ్ అని, ఒక యూనిటీగా అనేది చేసుకుంటే మాత్రం ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, రీచ్ అనేది ఎక్కువ ఉంటుందని నా జనరల్ ఫీలింగ్. యా 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 ఎగ్జాక్ట్లీ. అండ్ కిషోర్ బ్రో, నువ్వు అచ్చుకుంటూ పోతున్నావు, నెక్స్ట్ నువ్వే. యా కంటిన్యూ. కిషోర్ బ్రో. కిషోర్ బ్రో మళ్ళీ వేయండు. యా వంశీ బ్రో. యా బ్రో, కంటిన్యూ ఏమంటారు? కంటిన్యూ చేయండి, మనోడు వచ్చిన తర్వాత మనోడికి ఇద్దాం. ఓకే, అంతే బ్రో. ఏదైనా కానీ ఒక ఐడియా కానీ, ఏదైనా ఒక ఎంప్లాయీకి కానీ, ఒక స్టూడెంట్కి కానీ, సో సింగిల్గా అయితే ఏది కాదు బ్రో, వీ హ్యావ్ టు డూ ఇట్ యా విత్. మనము ఇప్పుడున్న బయట ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలంటే మనం అందరం కలవాల్సిందే, రైట్? ఖచ్చితంగా యా సో ప్రపంచంలో ఏదంటే కాదు బ్రో ఇప్పట్లో అయితే. సో We need networks and we need knowledge too. చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా రిసోర్సెస్ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, ఒకరితో అయిపోతుంది అని అనుకుంటున్నారు చాలామంది బయట. నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే బ్రో ఇప్పట్లో. నువ్వు ఏం చేయాలన్నా నీకు నెట్వర్క్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ నువ్వు జాబ్ చేయాలన్నా నీకు ఒక రిఫరెన్స్ కావాలి. ఖచ్చితంగా సో అది నెట్వర్క్ నుంచి వస్తుంది కాబట్టి నెట్వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు స్టార్ట్అప్ బిల్డ్ చేస్తే అయితే ఇంకా బీభత్సంగా నెట్వర్క్ కావాలి నీకు, ఖచ్చితంగా కావాలి. రైట్. సో దాన్ని మనము ఈ 6 మంత్స్లో చాలామందికి మనం ఇవ్వాల్సి ఉంది. అండ్ వాళ్ళకి మన సపోర్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా. కాదు బ్రో, ఒక డౌట్, అంటే మనం స్టార్ట్అప్స్ కి హెల్ప్ చేస్తామా లేదా మనమైనా సొంతంగా స్టార్ట్అప్ బిల్డ్ చేయొచ్చా? ఇక్కడ రెండు ఉన్నాయి బ్రో. ఇక్కడ మనకు ఆల్రెడీ మనం తెలుగు ప్లాట్ఫామ్ అనేది ఒకటి కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాం, రైట్? స్టార్ట్అప్ ఉంది. అండ్ నేను అప్లికేషన్స్ ఆల్రెడీ బిల్డ్ చేసిన స్టార్ట్అప్స్ ఒక 2 ఉన్నాయి. అంటే కంప్లీట్ అయిపోయిన వాటినేమో ప్రమోట్ చేద్దాం. ఎవరికన్నా ఇప్పుడు నీలాంటి వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటే నాకు ఇది చేయాలని అనుకుంటున్నాను అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మనం ముందుకు తీసుకెళ్తాం. అండ్ మనకు పోను 1-2 స్టార్టప్సే కాదు, మనకు నెంబర్ ఆఫ్. అంటే బ్రో ఇప్పుడు కోర్స్ అయిపోయినాక మన స్టార్ట్అప్ ఐడియాస్కి ఏమన్నా వేరే స్కెడ్యూల్ ఉంటుందా లేదా ఈ ఫ్లోలోనే కొట్టేద్దాం? ఫ్లోలోనే కొట్టేద్దాం. ఇప్పుడు బేసిక్గా ఏం చేద్దామంటే ఇప్పుడు 60 days ఆర్ అట్లా అవుతుంది మనకు టైం, రైట్? సో దాంట్లో ఒక 30 days తర్వాత ఆల్మోస్ట్ అందరికి క్లారిటీ వచ్చేస్తుంది వాట్ ఇస్ వాట్ అని చెప్పి. సో అప్పుడు వీలైతే తీసేసుకుందాం డైరెక్ట్. ఒక స్టార్టప్ ఐడియా కనుక ఉంటే దాన్ని మనం మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసి ఎవరికైనా ఒకరికి ఇచ్చేద్దాం, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే బ్రో, అంటే స్లాక్ బిల్డ్ చేసింది ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ స్టార్టప్స్కి ఒక్కొక్క గ్రూప్ అనేది ఛానల్ అనేది క్రియేట్ చేద్దాం. దాన్ని వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎట్ ది సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒకవేళ జాబ్కి పోయినా కూడా వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డ్ అనేది ఉండాలి కదా. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇట్లాంటివన్నీ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. బేసిక్ మనం ఇట్లాంటి వాటిలో పార్టిసిపేట్ చేసినామని ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్ కదా. సో ఒకవేళ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే గిటబ్ రిపాజిటరీ ఉంటుంది, సో దాన్ని షేర్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో. మీరు స్టార్టప్ బిల్డింగ్లో ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేస్తే ఫ్రమ్ ద జీరో మీకు ఎటువంటి నాలెడ్జ్ ఉన్నదని చెప్పేసి మీరు షోకేజ్ చేసుకోవడానికి రీసోర్సెస్ అనేవి చాలా ఉంటాయి ఇక్కడ. రైట్. అంటే మామూలుగా ఐడియా వచ్చిందంటే సరిపోదు కదా, దాని వెనకాల నుంచి అసలైన ప్రాసెస్ స్టార్ట్. అవును ఐడియా ఇంప్లిమెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్ కానీ మన ఐడియా కానీ ఎంతవరకు యూజర్స్ అనేది మార్కెట్ అనేది క్రాస్ చెక్ కూడా చేద్దాం. అంటే ఇక్కడ వ్యాలిడేషన్ కూడా మనం ఇక్కడ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఒక రకమైన స్టూడెంట్స్ లేరు, ఒక రకమైన పీపుల్ ఎవరు లేరు. ఒకరికి 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకరికి ఏమో స్టూడెంట్ లెవెల్లో ఉన్నారు, డిఫరెంట్ వాళ్ళు ఉన్నారు, రైట్? ఎవరికైనా ఒక ఐడియా వస్తే వాళ్ళకి మనం ఒక స్టేజ్ ఇద్దాం. వాళ్ళు ఒక 5 minutes 10 minutes వాళ్ళు ఎంత టైం తీసుకున్నా కూడా వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ వీటికి సపరేట్ కాల్స్ పెట్టుకుందాం మనం. అండ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన క్వశ్చనింగ్ స్టార్ట్ చేద్దాం. రైట్ బ్రో, అదే మన క్వశ్చనింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు,
వాళ్ళ ప్రాజెక్ట్ని వాళ్ళు ఎంతవరకు ప్రొటెక్ట్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి మన దాంట్లో సపోర్ట్ చేయడమా ఆర్ వాళ్ళని ఇంకా క్రాస్ వాలిడేషన్ చేయించి దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయించడమా అట్లా చేద్దాం. అంటే మొత్తం అందరికి పెద్ద నాలెడ్జ్లు ఉన్నాయని ఏమట్లేదు, ఉన్న నాలెడ్జ్లలో మనం నెట్వర్క్ లాగా మనం మాట్లాడితే కనుక ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువైతుంది. యా అంటే ఐడియాలు ఉంటాయి బ్రో. బేసిక్గా మన క్రెడిట్ సీఈఓ ఒక మాట అన్నాడు, పొద్దున లేచి వాష్రూమ్ పోయే ప్రతి ఒక్క దగ్గర ఐడియా ఉంటుంది. బాత్రూమ్ లో కూర్చొని ఆలోచించిన ప్రతి ఐడియా కూడా $1 బిలియన్ ఐడియా, కానీ ఎగ్జిక్యూషన్ అనేది వాలిడేషన్ అనేది important. సో అక్కడ ఇష్యూ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం హెల్ప్ చేద్దాం. అదే బేసిక్ గా వాలిడేషన్, మార్కెట్ రీసెర్చ్ అనేది కొద్దిగా డీప్ గా మనం చేయగలిగితే చేద్దాం. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి మనకు క్యూలో ఉన్నాడు, సాయి దగ్గర ఏదైనా ఐడియా ఉందనుకో, సాయి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి ఎంత వాల్యూ ఉంది బయట, దానికి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు, దానికి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, దాన్ని బేస్ చేసుకొని మన రీసెర్చ్ చేద్దాం. ప్రతిదీ బ్రో ఒకరు మన దగ్గర జాయిన్ అయ్యారు ఆర్ మన దాన్ని ఫాలో అవుతారు అంటే వాళ్ళు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ విత్ ద ట్రాక్ కావాలి ప్రతిదీ. సో దానికోసం ఈ కాల్స్ అన్ని మనం పెడుతున్నాం. అండ్ ఈ కాల్స్ కూడా పెరుగుతుంటాయి. మనము మోస్ట్లీ ఒక 6 hours వరకు కూడా పోతామేమో టైం. అంటే ఇప్పుడు స్టార్టప్స్ ఇన్వాల్వ్ అయిన కొద్దీ, మనం ఈ వ్యాలిడేషన్స్ ఇన్వాల్వ్ అయిన కొద్దీ మన టైం అనేది పెరుగుతుంటుంది. సో మనం ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత గ్రోత్ ఉంటుంది. సింపుల్. ఓకే, అదే అంటారు మాటలు మాట్లాడితే మాటలు కూడా కోటలు దాటుతాయి అన్నట్టు. గ్రూప్ డిస్కషన్ అనేది ఎలాబరేట్ అర్థం కాదు. అదే గ్రూప్ డిస్కషన్స్ అనేవి ఇట్లాంటివి అయితే 6 hours కాదు, 12 hours అయినా అవుతుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళకు అది ఉంటుంది కదా. అండ్ మనకంట సాయి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మనం వాళ్ళకి వెళ్ళిపోదాం. అండ్ రేపటి నుంచి ఇట్లా ల్యాగ్ కాకుండా మనం ఏం చేద్దామంటే, అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం ఖచ్చితంగా ఇట్లాంటి డిస్కషన్స్ కూడా పెట్టుకుందాం. ఎందుకంటే లిమిట్ లేని డిస్కషన్స్ కూడా కావాలి మనకి బేసిక్గా. సో కానీ మనం డైలీ ఉండేటివి మాత్రం లిమిట్గా పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 8 దగ్గరకు వస్తుంది, సార్ 9 దగ్గరకు వస్తుంది. మనం నైట్ 9కి అట్లా మనము కోర్స్ స్టార్ట్ చేస్తాం. అంతలోపు మనకు కంప్లీట్ కావాలంటే మనం ఇట్లాంటివన్నీ షార్ట్కట్లో చెప్పుకోవాలి. ప్రిపేర్ అయ్యి నేను చెప్తా అని చెప్పేసి అనుకోవాలి, దాని గురించి డౌట్లు అడగాల, మన దాన్ని సెట్ చేద్దాం. ఓకే, సో సాయి హలో. సాయి అంటే బ్రో నేను నాది డిప్లొమా అయిపోయింది. జస్ట్ నాకు కాలేజీలో ఏ బ్రాంచ్ తీసుకోవాలన్న చిన్న కన్ఫ్యూషన్ ఉంది. అందుకనేసి ఒకసారి మీతో మాట్లాడేది ఒకసారి అడుగుదాం అనేసి. నీ డిప్లొమా అయిపోయిందా? అడగొచ్చు అంటారా? అడుగు. డిప్లొమా అయిపోయింది. డిప్లొమా అయిపోయింది. కంప్యూటర్ సైన్స్. మరి కంప్యూటర్ సైన్స్ కంటిన్యూ కావచ్చుగా. నీకు వేరే ఏమైనా ప్యాషన్ ఉందా? అంటే ఇప్పుడు అంటే స్పెసిఫిక్ అంటే సిఎస్సిలో ఉంటాయి, స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా. అవును. నేను ఒక కాలేజ్ అనుకున్నా, దాంట్లో ఏంటంటే ఒక కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఒక 6-7 ఉన్నాయి దగ్గర. అవును, బ్రాంచెస్. సిఎస్సి ఉంది, సిఎస్సి ఐటీ ఉంది, సిఎస్ఏఎన్ఎంఎల్ ఉంది, ఇంకా సిఎస్సిలో ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆ 3 కలిపి ఒక బ్రాంచ్ కింద ఉన్నాయి మళ్ళీ. ఓకే. ఇంకా సిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అని ఉంది, అది కొత్తగా. ఇంకా అది అర్థం కావట్లేదు. కాలేజ్ వాళ్ళు వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కటి పెడతారు. వాళ్ళకి ఏది వస్తే పేరు పెట్టి పెంచేస్తారు ఫీజు. సాయి కుమార్, నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇప్పుడు సిఎస్సిలో ఏది తీసుకున్నా ఒకటే, వాళ్ళు చెప్పేది కూడా ఒకటే చెప్తారు, జస్ట్ పేరు మారుతుంది అంతే. సో నీవు ఒకసారి వాళ్ళని అడుగు, సీనియర్స్ ఉంటారు కదా మీ కాలేజీలో, ఆ కాలేజీలో సీనియర్ అడుగు ఏవే సబ్జెక్ట్స్ ఉంటాయో. సో ఆ సబ్జెక్ట్ బట్టి నీకు దేని మీద ఎక్కువ ఫోకస్ ఉందో దాని వైపు వెళ్ళిపో. నెక్స్ట్ ఏం చెప్పాలంటే, నువ్వు ఇప్పుడు కంప్యూటర్ సైన్సే కాబట్టి ప్రతి ఒక్క కోర్స్ నేర్చుకోవాల్సిందే లాస్ట్ కి. ఇప్పుడు వంశీ బ్రో చెప్పేది నీకు సెకండ్ ఇయర్ లో స్టార్ట్ అవుతుంది, కాకపోతే నువ్వు ఫస్ట్ ఇయర్ ఇప్పటి నుంచి స్టెప్ అయినావు అనుకో, నీకు సెకండ్ ఇయర్ లో పిక్స్ అలైట్ ఉంటుంది. సో ఆ టైంలో నువ్వు ఇంకో కోర్స్ నేర్చుకోవచ్చు.
మనల్ని సో కంటిన్యూ నువ్వు సిఎస్సిలో ఏది అసలు తీసుకున్నా డిప్లొమా చదివి బీటెక్ చేసే నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి 10 టైమ్స్ వస్తుంది ఇలా. అదే నిజం హాలిడేస్ చెప్పాలంటే నువ్వు కాలేజీలో నేర్చుకునేది 10%. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఉండదు, మిగతా 90% ఉత్తగే పోతుంది. సో ఇక్కడ వంశీ బ్రో చెప్పే కోర్సులో 10% ఉంటుంది, 90% ఉంటుంది, మొత్తం టోటల్ 100% ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ నేర్చుకోవడం రెండు కలిపి ఉంటుంది. అవును. సో నువ్వు సిఎస్సిలో ఏదైనా క్వశ్చన్ ఈజ్ తీసుకొని వంశీ బ్రోని ఫాలో అవ్వు, ఆ కోర్సెస్ ఫాలో అవ్వు, నీకు ఈజీ అవుతుంది బీటెక్ మొత్తం, మ్యాథ్స్ ఒకటి తప్ప. అవును. అంటే నా డౌట్ ఏంటంటే ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ చాలా కోర్స్ మొత్తం డిఫరెంట్ ఉంటాయి, లేదంటే అన్ని జస్ట్ సిఎస్సి మొత్తం? యాక్చువల్గా సాయి సాయి లాస్ట్ కి రావాల్సింది జాబ్ కే బ్రో అందరూ. ఈ కోర్సులో స్కిల్ కాబట్టి అందరికి ఒకటే ఉంటాయి స్కిల్, వాళ్ళు చెప్పేది మొత్తం ఒకటే, ఫస్ట్ పేర్లు మార్చి ఫీజు చేస్తారు. హర్ష ఒక నిమిషం. సాయి, ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్కి నాకు తెలిసినంత వరకు ఎవరైతే మనకన్నా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని అడిగితే ఇంకా బెటర్ ఉంటుంది. అండ్ ఐ థింక్ శ్రీనివాస్ బ్రో 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 నీకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఓకే. అనే టాపర్, నేను వచ్చిన టాపర్ అని శ్రీనివాస్ అని లేదు, ఆ టాపర్ అంటే శరత్ ఆయన పేరు. యా, సో మనోడు శ్రీనివాస్ మొన్న ఆ రోజు రాలేదు, బట్ మనోడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. యా, సో మనోనికి ఏమన్నా సజెషన్ ఇవ్వగలుగుతావా? బ్రో నువ్వు ఏం చేసినా ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తానా అని చెప్పాను, దాన్ని ప్రాక్టికల్ గా నేర్చుకుంటూ ఉంటది. కానీ మిగతా ఊరలు చెప్తారంటే కాలేజీలలో దాదాపు ఎన్ఐటి పెద్ద పెద్ద కాలేజీ పోయినా కూడా ఏం ఉండదు దాదాపుగా వాళ్ళు చెప్పేది ఓవరాల్ గా చెప్తారు వాళ్ళు, అది కూడా మీద మామూలు కంటెంట్ ఎంతనే ఉంటది. కానీ నువ్వు నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ ఇయర్కి వెళ్ళి ప్రాజెక్ట్ల మీదకి వెళ్ళిపోతే నీ కెరియర్ బాగుంటుంది. సాయి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏ కంపెనీ పోయినా చేయాల్సింది ప్రాజెక్ట్ చేయాల్సిందే. సాయి, మనోడు చెప్పినట్టు 80% ఆఫ్ ద స్టూడెంట్స్ బీటెక్ అయిన తర్వాత చదువుకున్న దానికి జాబ్ చేసేది. నేను చూసిన ఒక్కొక్కరికి ఇయర్లీ 1 lakh 2 lakh కాలేజ్ ఫీజు ఉంటది. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఎలాగొండే అనుకున్నా లేదు చెప్పండి. ఏపీలోనే నేనేమనుకున్నా ఎక్స్పెక్టేషన్ నా ఎలాగొండే అంటే ఐఓటీ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నాడు, అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఫుల్ నేర్పిస్తాడేమో అంటే నేను ఇంకా వెబ్3 యాప్స్ బిల్డ్ చేసి వచ్చి గల అనుకున్నాను నేను. నువ్వు ఏ కాలేజీకి పోయినా సార్ని అడుగు, సార్ ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేసిండో నేను చేయలేదు అంటాడు. అదేముండదు, వాళ్ళు బేసిక్ చెప్తారు, ఓవర్ చెప్తారు, అయిపోయింది అంటారు. ఇప్పుడు నువ్వు ఈ కోర్సు నేర్చుకున్నావు అనుకో, నేను చెప్తాను, నువ్వు ఈ కోర్సులో నువ్వు 6 months నువ్వు ఫాలోఅప్ చేసినావు అనుకో, సెకండ్ ఇయర్ వాళ్ళ క్లాసులు నువ్వే తీసుకుంటావు. అంటే అంత డీటెయిల్గా కోర్స్ అనేది చెప్తా. సో మేక్ షూర్, ఇప్పుడు మనోడు హర్ష చెప్పినట్టు, మనోడు శ్రీనివాస్ చెప్పినట్టు చదువుకున్న దానికి నువ్వు చేసేదానికి అసలు సంబంధం ఉండదు బిల్కుల్. నీ ఏదైతే స్కిల్ పైన నువ్వు వర్క్ చేస్తా ఉన్నావో అది నీకు ఇంప్లిమెంట్ ఇస్తుంది రైట్. సో నేనేమనుకున్నా అంటే అంతే. నేను ఇంకేమనుకున్నా అంటే ఇప్పుడు నేను స్పెసిఫికేషన్ ఏదో బ్రాంచ్ తీసుకున్నాను అనుకో, ఒకవేళ సాఫ్ట్వేర్ జాబ్ మిగతా ఫీల్డ్ లో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అంటే సిఎస్సి వాళ్ళు ప్యూర్ సిఎస్సి వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళకి జాబ్స్ ఉంటాయి కదా, వాళ్ళు నన్ను ఎలా చేస్తారా చేయరా బ్రో? ఏ స్పెసిఫికేషన్ చేసినా వచ్చింది కదా, అంటే స్కిల్ ఉంటే చాలు అంతే. ఏ చేసిన సాఫ్ట్వేర్ జాబ్ అనేది అసలు టెక్నికల్ ఉంటుంది, నాన్ టెక్నికల్ కూడా ఉంటుంది అందులో, అందరు సాఫ్ట్వేర్ అంటారు. ఫలానా కోర్స్ అని అనుకున్నావా, నీకు ఐడియా ఉంటుంది కదా సాయి బ్రో? బ్రో నీకు ఒక ఐడియా ఉంటుంది కదా సాయి బ్రోకి? నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే ఒకసారి నేను ఏమనుకున్నా అంటే, సో ఇది ఇప్పుడు మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీ బాగా ఇది అవుతుంది కదా, సో నేను ఏంటంటే బ్లాక్ చైన్ నేర్చుకుంటే కొంచెం ఫ్యూచర్ లో కొంచెం బాగుంటది కదా, గ్రోత్ అంతా బాగుంటది కదా, అటైనా వెళ్ళిపోదాం, లేదంటే A&ML సైడ్ అయినా వెళ్ళిపోదాం, అది కూడా ఇప్పుడు బాగానే వస్తుంది కదా, ఫ్యూచర్ మొత్తం బాగుండేదిలే అటు సైడ్. ఈ కోర్ రిలేటెడ్ పెద్ద బాగా 10 years కనిపిస్తుందని నేను పాయింట్ చెప్తా. పోనీ ఎండ్ ఆఫ్ ది డే వంశీ బ్రో చెప్పినట్టు ఎండ్ ఆఫ్ ది డే ఎలాగ ఉందంటే, ఈ వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇవే ఇంకా ఉంటాయా, లేదంటే ఇవే నేర్చుకుంటూ వెళ్ళిపోవాలా, అది ఒక చిన్న కన్ఫ్యూజన్. నేను చెప్తా 1 second వంశీ బ్రో, నేను ఒకసారి సింపుల్గా నేను ఒకసారి చెప్తా మనకి.
మేము చదువుకున్నప్పుడు ఎట్లయితే ప్రపంచం ఉన్నదో దానికి ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక 10 టైమ్స్ వేసుకుంటే నీ బీటెక్ అయిపోయే వరకు 100 టైమ్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నావో నీ బీటెక్ అయిపోయే వరకు 3 సంవత్సరాలు పడుతుంది. 3 సంవత్సరాలు నువ్వు కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేంత వరకు ప్రపంచం అలాగే ఆ టైంలో జాబులు ఉంటే లేదు తెలియదు. దాని బదులు ఇప్పటికెళ్ళి బిజినెస్ మొత్తం ప్లాన్ ఇంకా టెక్నాలజీ సాయి బ్రో ఆ, బ్రో ఆల్రెడీ మన చెప్పు. కరికులం అనేది ఇప్పుడు ఈ లోకంతో గనక మనం కంపేర్ చేసుకుంటే 25 years ఆల్రెడీ వెనకలేదు బ్రో. అంటే చదవడం 25 ఏళ్ళు టెక్నాలజీ వెనకాల ఉండేదంటే లేదు. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ గా పోటీ పడాలంటే అంటే నువ్వు అనుకున్నావు కదా బ్లాక్ చైన్ అంటే ఇప్పుడు బాగుంది, ఏ అంటే బాగుందని. ప్రతి ఒక్కటి అవును. కానీ బాగుంది, ఏ బాగుంది, మిషన్ లెర్నింగ్ బాగుంది, డీప్ లెర్నింగ్ బాగుంది. కానీ జాబ్స్ లేవు తెలుసా వాటి మీద అంతగానం బయట మార్కెట్ లో. ఆ స్కిల్స్ లేవని Senior వాళ్ళు జాబ్స్ అని తీసుకుంటారు. కాదు కానీ మనకి నేర్పించే వాళ్ళు ఎక్కడ లేరు బయట అంతగా. కొత్త అవును, టెక్నాలజీలు అది కూడా కదా, వాస్తవం. ప్లస్ టీచర్స్ కూడా వాళ్ళు ఎవరికి కూడా వచ్చి చెప్పు ఏదో వాళ్ళు కూడా మార్క్స్ కే చెప్తారు వాళ్ళు కూడా టీచర్స్ ఏం కూడా రాదు. తప్ప. అదే ప్రాబ్లం ఇక్కడ. శ్రీనివాస్ సార్ బయట కూడా జాబులు కూడా నువ్వు వెబ్ డెవలప్మెంట్ అంటే కంపెనీలో కొన్ని ఉన్నాయి అనుకో, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ బ్లాక్ చైన్ వాళ్ళు ఎంతమంది చెప్పాలా, ఒక 4 members 5 members ఉంటారు. అవును. కాకపోతే వాటికి బాగా పే అవుట్ కూడా వస్తుంది. పే అవుట్ ఉంటుంది.